తీసుకోవాలి చేయండి, అదేదో ఆ ప్రయత్నం ఏదో చేయండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తా, ఈ లోపల ఆలోచన చేయండి. మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఆలోచన చేస్తున్నది ఏంటంటే వాళ్ళిద్దరూ వచ్చేసి మీ నెత్తిన ఏదో పాలు పోసేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని ఇరుకును పెట్టేస్తారని. వాళ్ళు పెట్టకపోయినా సరే మీ ఆలోచన అయితే అలాగే ఉంది. మీ సోషల్ మీడియాలో దానికి సంబంధించిన కథనాలు విస్తారంగా విహారం చేస్తున్నాయి. మీకు అంత ఆశ ఉందా? అంటే వాళ్ళు వచ్చి ఏదో చెడగొట్టేస్తారు వాళ్ళు అలా వాళ్ళు వచ్చే ఆయన ప్రధానమంత్రి, ఇంకొక ఆయన అమిత్ షా గారు ఆచితూచి మాట్లాడతారు. నాకు తెలిసి నేను అనుకుంటున్నది, విత్ మై లిటిల్ విజ్డమ్ నేను చెబుతున్నది, ఇలాగ ఏదో భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగానో లేకపోతే కూటమిని ఛిద్రం చేసే విధంగానో వారు మాట్లాడతారని నేనైతే అనుకోను సార్. మీరు చెప్పండి. నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులందరికీ. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి పీయూష్ గోయల్ గారు వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా అమిత్ షా గారు చెప్పడం జరిగింది, రిజర్వేషన్ 4% రద్దు చేస్తాం ముస్లింస్ అని చెప్పిన విధానాన్ని వాళ్ళు కానీ లేక సోషల్ మీడియాలో కానీ చెప్పి ఉండి ఉంటారు. అంతేగాని మేము వాళ్ళు ఏదో వాళ్ళకి కూటమి ఇచ్చిన చేయడము, వాళ్ళను మేమేదో కలపడము, ఇంకోటి ఏది ఉండదు. కానీ మాకు బ్రహ్మాండంగా ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందన మాకు ఉంది. సిద్ధం సభలు కానీ లేక మేము సిద్ధం సభలు కానీ జైత్ర యాత్రలు కానీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా జనం బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బ్రహ్మరథం పట్టడంతో పాటు వాళ్ళు అది మా బ్రహ్మరథం చూసే వాళ్ళు భయపడిపోతున్నారు. భయపడిపోయి వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న వీక్ పాయింట్లు ఏమున్నాయి, ఆ రిజర్వేషన్ రద్దు అంటే ముస్లింస్ ఉండే వాళ్ళు కూడా మాకు రాకుండా పోతారు, 1% 2%తో ఎక్కడైనా గెలిచే పరిస్థితి ఉంది. ఆ ముస్లింస్ ఉన్న చోట 100% ఆ ముస్లింస్ మనకు వేసే పరిస్థితులు లేరు. ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ సార్ మ్యూట్లోకి వెళ్ళారండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఈ పదం మాకు ఇబ్బంది జరుగుతుంది అనే భయం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి దాన్ని బట్టి నడుస్తుంటుంది తప్ప మాకేం పట్టింది. వాళ్ళను విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం మాకేముంది? మాకు బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది, బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ మాకు వస్తుంది. ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా ప్రజలు పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్నాక వీళ్ళు కానీ వాళ్ళు కానీ కోరి ఎంతమంది కలిసి వచ్చినా కూడా మాకు ఒరిగేది ఏంది ఉండదు. అదేవిధంగా రిజర్వేషన్ గురించి పదే మనం మాట్లాడుతున్నామంటే రిజర్వేషన్ కొన్ని చోట్ల అవసరం ఉంటుంది. ముస్లిం మైనారిటీలకు సంబంధించి అనేక చోట్ల చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పేదవాళ్లకు చైతన్యం పరచాలి, ఆ పేదవాళ్ళను కొంచెం ముందుకు రాణించాలనే ఉద్దేశంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ పెట్టారు. ఆ రిజర్వేషన్ వీళ్ళు బీజేపీలు కానీ ఇతర పార్టీలు కానీ వ్యతిరేకించినాయి. తర్వాత వాటిని రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఏ ఒక్కటి కూడా రిజర్వేషన్ కాదు, సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాటిని ఎవరు టచ్ చేయలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది. కాబట్టి ఆ విధమైనటువంటి ముందు చూపుతోనే వాళ్ళు చేసినారు కాబట్టి ఆ ముందు చూపు కార్యక్రమానికి వీళ్ళు ఎవరు అడ్డంకులు సృష్టించినా వాళ్ళకి ఇబ్బందులు జరుగుతాయి తప్ప మేము దాని గురించి వాళ్ళు ఏదో చేస్తారో మాకేదో జరుగుతుందని మేము ఎక్కడ ఊహించుకోవడం లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలను చైతన్యపరిచి వాళ్ళకు ఖచ్చితంగా రిజర్వేషన్ లేకపోయినా రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు 50% రిజర్వేషన్ ఇస్తాననే ఉద్దేశంలో భాగంగానే ఇప్పుడు టికెట్లు పంపిణీ కార్యక్రమంలో కూడా దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీలకు 100 సీట్లు ఇచ్చే కార్యక్రమం ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే తీసుకున్నది. ఏ పార్టీలు తీసుకునే సాహసం చేయలేదు. వాళ్ళని కనీసం ఇంతకుముందు ఉన్నటువంటి ఎస్సీ బీసీలను కూడా వాళ్ళని కొంచెం దూరం పెట్టేసి బాగా ధనికంగా ఉన్నటువంటి డబ్బులు ఉన్నటువంటి సామాజిక వర్గాలను బలంగా ఉన్నటువంటి వ్యక్తులను వాళ్ళు తీసుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఎలాంటి మేము వాళ్ళని చూసాం మేము భయపడలేదు, లేక వాళ్ళు ఏదో చేస్తారు తప్పులు, ఆ తప్పులను చూసి మనం ఆధారం చేసుకుని మనం ముందుకెళ్దామనే ఆలోచన మా పార్టీకి లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేసినారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రిజర్వేషన్లకి కన్ఫైన్ అయ్యి మాట్లాడండి. మిగిలినవన్నీ మీరు మీ సంక్షేమాలు మీ బటన్లు అన్ని మళ్ళీ మాట్లాడుకుందాం. అవి రిజర్వేషన్లు వాళ్ళు ఇస్తారా వాళ్ళు రద్దు చేస్తామనేది వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు. మా అభిప్రాయం అయితే రిజర్వేషన్ కంటిన్యూ జరుగుతుంది. మేము రిజర్వేషన్ రద్దు చేసే పరిస్థితి ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చెప్తున్నాం కదా, పేద బడుగు బలహీన వర్గాలను చైతన్యపరచాలనే ఉద్దేశంలోనే మేము ఉన్నాము. మేము వాళ్ళ మధ్య అవసరాల కోసము లేక అవకాశాల కోసం మేము ఎదురు చూడడం లేదు. దాంతో విధంగా కులాలను రెచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టి మేము రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం మాకు లేదు. కాబట్టి మాకు రిజర్వేషన్ గురించి వాళ్ళ గురించి మేము భయపడాల్సిన అవసరం లేదు, లేక వాళ్ళ గురించి మేము సంతోషపడాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం అది. కాబట్టి వాళ్ళు ఇప్పటికే ప్రకటనలు చేసినారు కదా, 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని ఇప్పటికే ప్రకటన చేసినారు కదా. మళ్ళీ రేపు వచ్చి ఆ ప్రకటన చేస్తే ఉన్నది కూడా పోతుంది. ఆంధ్రప్రదేశ్ రేటు వాళ్ళకి లేదు, ఉనికి లేదు. ఆ ఉనికి కూడా కోల్పోయే పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది. దాంట్లో డౌట్ ఎందుకు? అందువల్ల
వాళ్ళను మేమేదో విమర్శించాలనో పొగడాలనే మాకు ఉద్దేశం లేదు. అంటే కాబట్టి ముస్లిమ్స్ ఓటేయకపోతే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా రాదంటారు. కదా మరి ఉమ్. ఇప్పుడు అలయన్స్ లో మామూలుగా అయితే రాదు, అలయన్స్ పెట్టుకుని ఓటు అర వచ్చేవి కూడా పోతాయి కదా. అంటే వాళ్ళకి కాదు, వీళ్ళకి వాళ్ళకి నష్టమా, వాళ్ళ ఒక్కళ్ళకే నష్టమా, టీడీపీ జనసేనకి కూడా నష్టమా? ఒకటే కాదు సార్, బీజేపీ ఒకటే కాదు, ఎన్డీఏ కూటమి మొత్తం స్మాష్ అవుతుంది. ఎన్డీఏ కూటమికి అక్కడక్కడ ఏదో చిన్న తక్కువ ఓటుతో వాళ్ళు గెలిచే పర్సెంటేజ్ 1% 2% గెలిచే స్థానం ఉన్న చోట అక్కడ ముస్లిం ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముస్లింస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత మతాలను కులాలను రెచ్చగొట్టి ఖచ్చితంగా ఇబ్బందులకు గురి చేస్తారు. అనేక చోట్ల ఇప్పుడే వాళ్ళు మతాల పరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ జోలికి వీళ్ళని కలుపుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అనేది ఒకటి ముందుకు వస్తుంది. ఇంత ముందు కూడా వీళ్ళు ఈ విధమైనటువంటి అభిప్రాయంతో వచ్చినారు. అప్పుడు ఉన్నటువంటి ఏదో రాష్ట్ర విభజన కానీ ఇంకోటి ఇబ్బందుల వల్ల వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అప్పటికే 10 సంవత్సరాలు అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత సో మీరైతే ఆశలు పెట్టుకున్నారు మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద, అంతేనా? మాకు అవసరం లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల మీద మాకు నమ్మకం విశ్వాసం ఉంది. మాకెందుకు వాళ్ళ మీద ఆశలు వీళ్ళ మీద ఆశలు? మా పార్టీ ఖచ్చితంగా జనానికి మేలు చేసింది కాబట్టి, జనం మా పార్టీతో ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని మాకు విశ్వాసం ఉంది. కాబట్టి మేము ఒకరి మీద ఆధారపడము, ఒకరి మీద విమర్శించడము మా ఉద్దేశం కాదు అంటున్నా. మాకు అవసరం లేదు వాళ్ళ గురించి. మాట్లాడుకోండి. మేము ఇచ్చినటువంటి హామీలు కానీ మేము చెప్పినటువంటి మాటలు కానీ ఖచ్చితంగా మేము నెరవేర్చి తీరుతాం కాబట్టి ఆ నమ్మకం ప్రజలకు ఉంది. కాబట్టి ప్రజలతో మేము ఉండం తప్ప రైట్. మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. పార్టీల మీద ఆధారపడి పని చేయడం లేదు. రైట్. మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గర వస్తారు. రవికిరణ్ గారు, నాకు టెక్నికల్గా ఒక సందేహం అండి. అంటే దానికి చట్టబద్ధత ఏంటి అనేది నాకు దాని మీద అవగాహన లేదు, మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్స్కు 4% కన్ఫైన్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక స్టేటస్కో మెయింటైన్ అవుతుంది అనుకోవాలి. ఎందుకంటే తిరిగి కోర్టు